మనం మేకప్ వేసుకున్నాక సమ్ టైమ్స్ ప్యాచీగా కనిపిస్తుంది. ఫౌండేషన్ కేక్‌లా అవుతుంది. మేకప్ ఎక్కువసేపు నిలవదు. దానికి మెయిన్ రీజన్ ప్రొడక్ట్ రాంగ్ ఆర్డర్‌లో అప్లై చేయడం. అయితే టోనర్ ముందు వేయాలా? సిరం ముందు వాడాలా? సన్ స్క్రీన్ తర్వాత ప్రైమర్ వాడాలా? ఇలాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి కదా! ఈరోజు వీడియోలో స్కిన్ కేర్ నుండి మేకప్ వరకు కరెక్ట్ ఆర్డర్‌లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జింగ్. ముందుగా ఫేస్‌ని క్లీన్ చేయాలి. ఫేస్ మీద ఆయిల్, డర్ట్, స్వెట్ ఉంటే మేకప్ అనేది స్మూత్‌గా సెటిల్ అవ్వదు. అందుకే జెంటిల్ ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్ యూస్ చేసి ఫేస్‌ని క్లీన్ చేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు జెల్ బేస్డ్ క్లెన్జర్ యూస్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమీ క్లెన్జర్ యూస్ చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్. నెక్స్ట్ టోనర్ అప్లై చేయాలి. టోనర్ స్కిన్ని హైడ్రేట్ చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాటన్ ప్యాడ్ ఆర్ డైరెక్ట్ హ్యాండ్స్తో ప్యాడ్ చేయండి. ఆల్కహాల్ ఎక్కువ ఉన్న టోనర్స్ని సెన్సిటివ్ స్కిన్ వల్ల అవాయిడ్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి సిరం. ఇప్పుడు సిరం అప్లై చేయాలి. సిరం స్కిన్ పోర్స్ని టార్గెట్ చేస్తుంది. విటమిన్ సి సిరం గ్లో అండ్ పిగ్మెంటేషన్ ఇస్తుంది. హైడ్రోలోనిక్ యాసిడ్ హైడ్రేషన్ ఇస్తుంది. నియాసినమైడ్ ఆయిల్ కంట్రోల్ అండ్ పోర్స్కి పనిచేస్తుంది. 2 to 3 డ్రాప్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఫోర్త్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్. మెనీ పీపుల్ మాయిశ్చరైజర్ని స్కిప్ చేస్తూ ఉంటారు, ఎక్స్పెషల్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళు. కానీ స్కిన్ టైప్ ఏదైనప్పటికీ మాయిశ్చరైజర్ అనేది ఇంపార్టెంట్. ఇది స్కిన్ని సాఫ్ట్ చేసి మేకప్ క్రాక్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు థిక్ క్రీమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి సన్ స్క్రీన్. డే టైం మేకప్ అయితే సన్ స్క్రీన్ అనేది తప్పనిసరి. SPF 30 ఆర్ SPF 50 యూజ్ చేయండి. మేకప్ వేసుకుంటున్నామని సన్ స్క్రీన్ స్కిప్ చేయొద్దు. సన్ డ్యామేజ్ వల్ల ట్యానింగ్, పిగ్మెంటేషన్, ఎర్లీ ఏజింగ్ వస్తాయి. సన్ స్క్రీన్ తర్వాత 3 to 5 minutes వెయిట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైమర్. ఇప్పుడు మేకప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రైమర్ అప్లై చేయాలి. ప్రైమర్ పోర్స్ని బ్లర్ చేసి మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండేలా చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు మట్టిఫైయింగ్ ప్రైమర్ యూస్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళైతే హైడ్రేటింగ్ ప్రైమర్ యూస్ చేయండి. టీ జోన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సెవెంత్ వన్ వచ్చేసి కలర్ కరెక్టర్. ఇది ఆప్షనల్. డార్క్ సర్కిల్స్ ఆర్ రెడ్నెస్ ఉంటే కరెక్టర్ యూస్ చేయవచ్చు. డార్క్ సర్కిల్స్కి అయితే ఆరెంజ్ యూస్ చేయండి. రెడ్నెస్కి గ్రీన్ యూస్ చేయండి. వెరీ లిటిల్ అమౌంట్ మాత్రమే యూస్ చేయండి. ఎయిత్ వన్ వచ్చేసి ఫౌండేషన్. ఫౌండేషన్ స్కిన్ టోన్ని ఈవెన్ చేస్తుంది. నెక్స్ట్ షేడ్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ యూస్ చేయండి. బ్యూటీ బ్లెండర్ ఆర్ బ్రష్ యూస్ చేయండి. టూ మచ్ ఫౌండేషన్ యూస్ చేస్తే కేకీగా కనిపిస్తుంది. నైన్త్ వన్ వచ్చేసి కన్సీలర్. అండర్ ఐస్, యాక్నీ మార్క్స్, అరౌండ్ మౌత్ కన్సీలర్ యూస్ చేయాలి. 1 షేడ్ లైటర్ కన్సీలర్ అండర్ ఐస్కి యూస్ చేస్తే బ్రైట్ లుక్ వస్తుంది. వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. నవ్ మేకప్ సెట్ చేయడానికి పౌడర్ యూస్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు లూజ్ పౌడర్ యూస్ చేస్తే బెటర్. డ్రై స్కిన్ వాళ్ళు వెరీ లిటిల్ అమౌంట్ మాత్రమే యూస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటోర్. ఫేస్కి షేప్ ఇవ్వడానికి కాంటోర్ యూస్ చేస్తారు. జా లైన్, నోస్ సైడ్స్, చెక్ స్పూన్స్ పైన అప్లై చేయాలి. బాగా బ్లెండ్ చేయండి, లేకపోతే హార్ష్ లైన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లష్. బ్లష్ యూస్ చేయడం వల్ల ఫేస్ ఫ్రెష్ అండ్ క్యూట్గా కనిపిస్తుంది. స్మైల్ చేసి చీక్స్ మీద అప్లై చేయండి. ఫేర్ స్కిన్ అయితే పింక్ బ్లష్ యూస్ చేయండి. వీటిష్ స్కిన్ అయితే పీచ్ షేడ్స్ యూస్ చేయండి. వచ్చేసి హైలైటర్. గ్లో లుక్ కావాలంటే హైలైటర్ యూస్ చేయండి. చెక్ బోన్స్, నోస్ బ్రిడ్జ్, చిన్, ఇన్నర్ కార్నర్స్ పైన అప్లై చేయాలి. సెట్టింగ్ స్ప్రే. ఇది మేకప్ మెల్ట్ కాకుండా లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది. ఫేస్ నుంచి లిటిల్ డిస్టెన్స్ పెట్టి స్ప్రే చేయండి. ఈ ఆర్డర్ ఫాలో అయినట్టయితే మేకప్ అనేది చాలా స్మూత్ అండ్ న్యాచురల్గా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది.